ఏలయనగా యెహోవా యాకోబునందు జాలిపడెను, ఇంకను ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. వారిని స్వదేశంలో నివసింపజేయును, పరదేశులు వారిని కలుసుకొందురు. వారు యాకోబు కుటుంబమును హత్తుకొని ఉందురు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరంట వీళ్ళంతా కూడా? ఏలయనగా యెహోవా యాకోబునందు జాలిపడెను. దేవుడికి మహిమ కలుగును గాక. యాకోబు ఏంటి? దేవుడికి ఎంత దూరంగా పరిగెత్తి దేవుడి దగ్గర ఉండకుండా ఎంత భయంకరమైన పరిస్థితిలో యాకోబు వెళ్తున్న టైంలో దేవుడంట యాకోబునందు జాలి పడ్డాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన మీద జాలి పడ్డాడు అంటే మన మీద ఎంత పడ్డాడు కదా. ఏం చేసిండు? అన్నయ్యని మోసం చేసిండు కదా. దేవుడికి స్తోత్రం. తండ్రిని మోసం చేసిండు. అయినప్పటికీ కూడా దేవుడు ఆయన మీద జాలి పడుతుందంట. యాకోబుని ఏం చేసిండు? ఇంకను ఇజ్రాయేలును ఏర్పరచుకొనెను. యాకోబులో నుంచి ఇజ్రాయేల్ని తీసుకొచ్చినట్ట. దేవుడికి మహిమ కలుగును గాక. మన ప్రతి పరిస్థితికి ఆయనే ఆధారం. వారిని స్వదేశంలో నివసింపజేయును, పరదేశులు వారిని కలుసుకొందురు. వారు యాకోబు కుటుంబమును హత్తుకొని ఉందురు. జనములు వారిని తీసుకొని వచ్చి వారి స్వదేశమును వారిని ప్రవేశపెట్టుదురు. ఇశ్రాయేలు వంశస్థులు యెహోవా దేశంలో వారిని దాసులుగాను పనికత్తెలుగాను స్వాధీనపరచుకొందురు. వారు తమను చెరలో పెట్టిన వారిని చెరలో పెట్టి తమను బాధించిన వారిని ఏలుదురు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలు వంశస్థులు దేవుడు ఏం చేస్తున్నాడంట? యెహోవా దేశంలో వారిని దాసులుగా, దేవుని సన్నిధిలో, దేవుని సంఘంలో, దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా వాళ్ళు పడుతున్న దాస్యంలో నుంచి, ఆ పనికత్తెల జీవితంలో నుంచి దేవుడు వాళ్ళని ఏం చేస్తున్నట్ట? చెరగా కొనిపోతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. తమను చెరలో పెట్టిన వారిని చెరలో పెట్టి తమను బాధించిన వారిని ఏలుదురు. దేవుడికి మహిమ కలుగును గాక. ఏ దాస్యము, ఏ బాధ, ఏ ఇబ్బంది, ఏ దరిద్రము, ఏ వేదన, ఏ కష్టము, ఏది నలిగిపోతున్నామో వాటన్నిటిలో నుంచి దేవుడు ఒక విడుదల. దేవుడికి స్తోత్రం. 2025లో నలిగిపోయినాం, సఫర్ అయినాం కదా, వేదన పడ్డాం. ప్రతి దాస్యంలో నుంచి దేవుడు విడిపిస్తున్నట. ఒక బాండేజ్ దాంట్లో ఇరుక్కుపోయినాం. దేవుడు ఆ ఇరుక్కుపోయిన దాంట్లోకి బయటికి తీసుకొచ్చి ఏలడానికి దేవుడు కృప చూపిస్తున్నట్ట. నీ బాధను, నీ ప్రయాసమును నీ చేత చేయింపబడిన కఠిన దాస్యము కొట్టివేసి యెహోవా నిన్ను శ్రమింపజేయు దినమున నీవు బబులోను రాజు గురించి అపాస్యపు గీతం నెత్తి ఇలాగున పాడుదువు. బాధించిన వారు ఎట్లు నశించిపోయి, రేగుచుండిన పట్టణం ఎట్లు నాశనమాయను. దుష్టుల దుడ్డుకర్రను మానని హత్య చేత జనములను క్రూరంగా కొట్టిన ఏలికల రాజదండమును యెహోవా విరగొట్టి ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎన్ని శ్రమలలో నుంచి, ఎన్ని కఠినమైన బాధల్లో నుంచి, ఎన్ని విషయాల దుష్టత్వంలో నుంచి, రేగుతున్న బాధల్లో నుంచి, నాశనంలో నుంచి ఏలికలు